గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్లో టీడీపీ పార్టీ అభ్యర్థి నిర్మలా సాంబమూర్తి గౌడ్ 100 ఆటోలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం మహనీయులు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి అమలు చేసిందని తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశ అడుగులు వేస్తుందని తెలిపారు. ఏఎస్ రావు నగర్లో ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసే నిర్మలా సాంబమూర్తి గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం అభ్యర్థి నిర్మలా సాంబమూర్తి గౌడ్ మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. గతంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తనకు అవకాశం ఇస్తే ఏఎస్ రావు నగర్ డివిజన్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లాంటి సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తారని తెలిపారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ 2 నుంచి తెలుగుదేశం నుంచి నేను అభ్యర్థిగా ఉన్నా. ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటుపడతా. మా భర్త కూడల సాంబమూర్తి గౌడ్ గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల వల్ల ఈరోజు మాకు మంచి స్పందన ఉంది. ఎక్కడ పోయినా కూడా మాకు అందరూ టీడీపీ ఈసారి తప్పకుండా వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఘంటాపదంగా చెప్తారు. ఈసారి డివిజన్ 2లో మేము పచ్చ జెండాను ఎగరేస్తామని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఉండేటువంటి పేదవాళ్లకు తినడానికి తిండి కల్పిస్తున్నటువంటి ఒక పుత్రుని కన్నటువంటి తల్లి, ఆ విధంగా సమాజ సేవ చేయాలని చెప్పని ముందుకొచ్చినటువంటి వీరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పని, దీవించాలని చెప్పని, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు ముందుకొస్తున్నటువంటి కుటుంబాన్ని అందరూ కూడా ఆదరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డివిజన్ నెంబర్ 1 ఇక్కడ ఉండేటువంటి శ్రీరాములు యువకుడు, ఉత్సాహవంతుడు, పార్టీ మొదటి నుంచి పనిస్తున్నటువంటి వ్యక్తి, పార్టీ పరంగా చురుకైన వ్యక్తి కనుక ఇక్కడ ఉండేటువంటి డివిజన్ నెంబర్ 1లో ఉండేటువంటి సమస్యల పరిష్కారం కొరకు తనని కూడా శ్రీరామ్ గెలిపించాలని అందరూ కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి అండదండలు మాకు పూర్తిగా ఉన్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వం రావాలని చెప్పని మేమందరం కష్టపడుతున్నాం. ప్రజల మధ్య నుండేటువంటి పార్టీ, పేదలకు గొంతుకిచ్చినటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల అవకాశాలు ఇస్తూ ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ. తెలుగుదేశం రాకముందు ఏ విధంగా అయితే వాతావరణం ఉంటున్నాడు రాజకీయంగా, ప్రభుత్వంగా, నేడు అదే విధంగా కేసీఆర్ పాలనలో మళ్ళీ ఒక నూతన పెత్తందారి వ్యవస్థకు శ్రీకారం చుట్టిండే కానీ పేద వర్గాలకు మాత్రం ఒత్తుకిచ్చిన పాపన పోలేదు. నిన్న మనం చూసినాం వాళ్ళ అభ్యర్థులను పరిచయం చేయడమే కానీ దీనివల్ల చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం, పేద బిడ్డలను, ప్రజలలో ఉండేటువంటి వాళ్ళను, ప్రజా పోరాట ఉద్యమాలు ఉన్నటువంటి వాళ్ళను, క్యాబ్ డ్రైవర్ల యొక్క కుటుంబాల నుంచి, ఆటో డ్రైవర్ల కుటుంబాల నుంచి విద్యావంతుల వరకు ఇవాళ గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, ఎంకామ్ కానీ, అదేవిధంగా ఎంబీఏ కానీ, చివరికి కంప్యూటర్ సైన్స్ ఉన్నటువంటి వాళ్ళను రంగంలో దించడం అంటే ప్రజాసేవలో చదువుకున్నటువంటి వాళ్ళు, సంఘ సేవకులు, శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు ఉండాలనే భావనతో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి అనుగుణంగా మేము ముందుకు వచ్చినాం. ఆ విధంగా మీరు ఆశీర్వదించాలని దీవించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ధన్యవాదాలు.